4,000 కోట్లు ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇప్పుడు బిగ్గెస్ట్ మైల్ స్టోన్ ఇది. నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ గ్లోబల్ ప్రాజెక్ట్ రామాయణ. ఈ సినిమా బడ్జెట్కు సంబంధించిన న్యూస్ బయటకు వచ్చినప్పటి నుంచి ఇండస్ట్రీ షేక్ అయిపోతుంది. ఒక్క సినిమాకి ఇన్ని వేల కోట్ల ఖర్చా అని అందరూ నోళ్ళెళ్ళబెట్టారు. కానీ అసలు నిజం ఏంటో తెలుసా? ఆ నంబర్ వెనక పెద్ద ట్విస్ట్ ఉంది. అసలు ఈ 4,000 కోట్ల లెక్క ఎక్కడి నుంచి వచ్చింది? దీంట్లో నిర్మాణ ఖర్చు ఎంత, ప్రమోషన్స్ కోసం ఎంత ఖర్చు పెడుతున్నారు? వీటన్నిటిపై రీసెంట్గా మన రాకింగ్ స్టార్ యష్ ఇచ్చిన బిగ్ క్లారిటీ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. హాలీవుడ్ రేంజ్లో ఇండియన్ మైథాలజీని ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో మేకర్స్ నమిత్ మల్హోత్రా అండ్ టీమ్ ఈ ప్రాజెక్ట్ను తెరకెక్కిస్తున్నారు. అయితే చాలామంది ఏమనుకుంటున్నారంటే కేవలం ఒక్క పార్ట్ కోసమే 4,000 కోట్లు ఖర్చు పెడుతున్నారని భ్రమపడ్డారు. కానీ ఈ మూవీలో రావణుడి పాత్ర పోషిస్తూ స్వయంగా కో ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్న మన రాకింగ్ స్టార్ యష్ రీసెంట్గా ఇంటర్వ్యూలో ఈ అపోహలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేశారు. యష్ చెప్పిన లెక్క ప్రకారం 4,000 కోట్లు కేవలం సినిమా షూటింగ్, సెట్స్ అండ్ విఎఫ్ఎక్స్ కోసం మాత్రమే కాదట. ఇది 2 భాగాలుగా అంటే పార్ట్ 1 అండ్ పార్ట్ 2గా రాబోతున్న రామాయణ మొత్తం ప్రాజెక్ట్ బడ్జెట్. అంటే నిర్మాణ ఖర్చుతో పాటు వరల్డ్ వైడ్ రిలీజ్, ఇంటర్నేషనల్ ప్రమోషన్స్, మార్కెటింగ్ ఖర్చులు అన్నీ కలిపి ఈ అంకెకు చేరుతుందన్నమాట. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. యష్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. హాలీవుడ్లో భారీ బడ్జెట్ సినిమాలు ఎలా తీస్తారో తెలుసా? సినిమా ప్రొడక్షన్ కాస్ట్ ఎంత ఉంటుందో ఆల్మోస్ట్ దానికి ఈక్వల్ లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని మార్కెట్ అండ్ ప్రమోషన్స్ కోసం ఖర్చు చేస్తారు. ఎందుకంటే సినిమా కేవలం ఇండియాలోనే కాదు, గ్లోబల్ వైడ్గా రిలీజ్ అవుతుంది. అమెరికాలో ఒకలా, యూరప్లో మరోలా, ఆసియాలో మరోలా, ప్రతి దేశంలోనూ ప్రేక్షకులకు ఈ సినిమా రీచ్ అవ్వాలి. డిజిటల్ క్యాంపెయిన్లు, సోషల్ మీడియా, అవుట్డోర్ అడ్వర్టైజింగ్, ఇంటర్నేషనల్ ప్రీమియర్లు, ఇలా ప్రతి దానికి భారీ ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే సోనీ పిక్చర్స్ వంటి ఇంటర్నేషనల్ స్టూడియోస్తో డీల్ కుదుర్చుకొని ప్రమోషన్స్ కోసమో 100 కోట్లు కేటాయించారు. కేవలం 145 కోట్ల నుంచి ప్రమోషనల్ ఫండ్స్ వరకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి స్కేల్ ఏ రేంజ్లో ఉండబోతుందో. ఇక కేవలం ఖర్చు గురించే కాకుండా రాబడి గురించి కూడా యష్ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. ఇంత భారీ మొత్తం ఖర్చు పెడుతున్నప్పుడు ఆ ఆదాయం కేవలం మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ నుంచే రావాలని రూల్ లేదు. ఓవర్సీస్ మార్కెట్ నుంచి వచ్చే థియేట్రికల్ రెవెన్యూ, డిజిటల్ రైట్స్, మ్యూజిక్ రైట్స్, ఇలా ప్రతి ఒక్కటి గ్లోబల్ లెవెల్లోనే లెక్కేయాలి. సినిమా అనేది ఇండియాకు ఒక సాఫ్ట్ పవర్ లాంటిది. మన పురాణాలను, మన గొప్పతనాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే అద్భుతమైన అవకాశం ఇదని యష్ గర్వంగా చెప్పారు. సో మన ఇండియన్ సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి చూపించే టైం వచ్చేసింది. సరే, బడ్జెట్ సంగతి పక్కన పెడితే ఈ సినిమాలో నటిస్తున్న స్టార్స్ రేంజ్ ఏంటి, వాళ్ళ రెమ్యునేషన్స్ ఎంతో తెలుసా? సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ డిస్కషనే హాట్ టాపిక్. ముందుగా శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న రణబీర్ కపూర్ ఒక్కో భాగానికి సుమారు 75 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. అంటే 2 భాగాలకు కలిపి రణబీర్ టోటల్ 150 కోట్లు అందుకుంటున్నారు. ఇక రావణుడిగా గూస్ బంప్స్ తెప్పించడానికి వస్తున్న యష్ కో ప్రొడ్యూసర్గా కూడా ఉంటూ ఒక్కో భాగానికి 50 కోట్లు, టోటల్ 2 భాగాలకు 100 కోట్ల రెమ్యునేషన్ తీసుకుంటున్నారట. ఇక అచ్చ తెలుగు అందం, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి, సీతమ్మ వారి పాత్ర కోసం ఒక్కో పార్ట్కి 6 కోట్లు చొప్పున టోటల్ 12 కోట్లు తీసుకుంటున్నారట. హనుమంతుడిగా పవర్ఫుల్ రోల్ చేస్తున్న సన్నీ పాజీ ఒక్కో పార్ట్కి 20 కోట్లు, మొత్తంగా 40 కోట్లు ఛార్జ్ చేస్తున్నారు. లక్ష్మణుడి పాత్ర పోషిస్తున్న ఒక టీవీ స్టార్కు ఒక్కో పార్ట్కి 10 కోట్లు, టోటల్ 20 కోట్లు ఇస్తున్నారట. అంతేకాదు చక్రవర్తి దశరథుడిగా అరుణ్ గోవిల్, లారా దత్తా, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇక వివేక్ ఓబరాయ్ అయితే విద్యుత్ జిఫా పాత్ర కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీగా నటిస్తున్నారని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. హాలీవుడ్ రేంజ్లో ఇండియన్ మైథాలజీని ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో మేకర్స్ నమిత్ మల్హోత్రా అండ్ టీమ్ ఈ ప్రాజెక్ట్ను తెరకెక్కిస్తున్నారు. అయితే చాలామంది ఏమనుకుంటున్నారంటే కేవలం ఒక్క పార్ట్ కోసమే 4,000 కోట్లు ఖర్చు పెడుతున్నారని భ్రమపడ్డారు. కానీ ఈ మూవీలో రావణుడి పాత్ర పోషిస్తూ స్వయంగా కో ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్న మన రాకింగ్ స్టార్ యష్
రీసెంట్గా ఇంటర్వ్యూలో ఈ అపోహలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేశారు. యష్ చెప్పిన లెక్క ప్రకారం 4,000 కోట్లు కేవలం సినిమా షూటింగ్, సెట్స్ అండ్ విఎఫ్ఎక్స్ కోసం మాత్రమే కాదట. ఇది 2 భాగాలుగా అంటే పార్ట్ 1 అండ్ పార్ట్ 2గా రాబోతున్న రామాయణ మొత్తం ప్రాజెక్ట్ బడ్జెట్. అంటే నిర్మాణ ఖర్చుతో పాటు వరల్డ్ వైడ్ రిలీజ్, ఇంటర్నేషనల్ ప్రమోషన్స్, మార్కెటింగ్ ఖర్చులు అన్నీ కలిపి ఈ అంకెకు చేరుతుందన్నమాట. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. యష్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. హాలీవుడ్లో భారీ బడ్జెట్ సినిమాలు ఎలా తీస్తారో తెలుసా? సినిమా ప్రొడక్షన్ కాస్ట్ ఎంత ఉంటుందో ఆల్మోస్ట్ దానికి ఈక్వల్ లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని మార్కెట్ అండ్ ప్రమోషన్స్ కోసం ఖర్చు చేస్తారు. ఎందుకంటే సినిమా కేవలం ఇండియాలోనే కాదు, గ్లోబల్ వైడ్గా రిలీజ్ అవుతుంది. అమెరికాలో ఒకలా, యూరప్లో మరోలా, ఆసియాలో మరోలా, ప్రతి దేశంలోనూ ప్రేక్షకులకు ఈ సినిమా రీచ్ అవ్వాలి. డిజిటల్ క్యాంపెయిన్లు, సోషల్ మీడియా, అవుట్డోర్ అడ్వర్టైజింగ్, ఇంటర్నేషనల్ ప్రీమియర్లు, ఇలా ప్రతి దానికి భారీ ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే సోనీ పిక్చర్స్ వంటి ఇంటర్నేషనల్ స్టూడియోస్తో డీల్ కుదుర్చుకొని ప్రమోషన్స్ కోసమో 100 కోట్లు కేటాయించారు. కేవలం 145 కోట్ల నుంచి ప్రమోషనల్ ఫండ్స్ వరకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి స్కేల్ ఏ రేంజ్లో ఉండబోతుందో. ఇక కేవలం ఖర్చు గురించే కాకుండా రాబడి గురించి కూడా యష్ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. ఇంత భారీ మొత్తం ఖర్చు పెడుతున్నప్పుడు ఆ ఆదాయం కేవలం మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ నుంచే రావాలని రూల్ లేదు. ఓవర్సీస్ మార్కెట్ నుంచి వచ్చే థియేట్రికల్ రెవెన్యూ, డిజిటల్ రైట్స్, మ్యూజిక్ రైట్స్, ఇలా ప్రతి ఒక్కటి గ్లోబల్ లెవెల్లోనే లెక్కేయాలి. సినిమా అనేది ఇండియాకు ఒక సాఫ్ట్ పవర్ లాంటిది. మన పురాణాలను, మన గొప్పతనాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే అద్భుతమైన అవకాశం ఇదని యష్ గర్వంగా చెప్పారు. సో మన ఇండియన్ సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి చూపించే టైం వచ్చేసింది. సరే, బడ్జెట్ సంగతి పక్కన పెడితే ఈ సినిమాలో నటిస్తున్న స్టార్స్ రేంజ్ ఏంటి, వాళ్ళ రెమ్యునేషన్స్ ఎంతో తెలుసా? సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ డిస్కషనే హాట్ టాపిక్. ముందుగా శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న రణబీర్ కపూర్ ఒక్కో భాగానికి సుమారు 75 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. అంటే 2 భాగాలకు కలిపి రణబీర్ టోటల్ 150 కోట్లు అందుకుంటున్నారు. ఇక రావణుడిగా గూస్ బంప్స్ తెప్పించడానికి వస్తున్న యష్ కో ప్రొడ్యూసర్గా కూడా ఉంటూ ఒక్కో భాగానికి 50 కోట్లు, టోటల్ 2 భాగాలకు 100 కోట్ల రెమ్యునేషన్ తీసుకుంటున్నారట. ఇక అచ్చ తెలుగు అందం, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి, సీతమ్మ వారి పాత్ర కోసం ఒక్కో పార్ట్కి 6 కోట్లు చొప్పున టోటల్ 12 కోట్లు తీసుకుంటున్నారట. హనుమంతుడిగా పవర్ఫుల్ రోల్ చేస్తున్న సన్నీ పాజీ ఒక్కో పార్ట్కి 20 కోట్లు, మొత్తంగా 40 కోట్లు ఛార్జ్ చేస్తున్నారు. లక్ష్మణుడి పాత్ర పోషిస్తున్న ఒక టీవీ స్టార్కు ఒక్కో పార్ట్కి 10 కోట్లు, టోటల్ 20 కోట్లు ఇస్తున్నారట. అంతేకాదు చక్రవర్తి దశరథుడిగా అరుణ్ గోవిల్, లారా దత్తా, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇక వివేక్ ఓబరాయ్ అయితే విద్యుత్ జిఫా పాత్ర కోసం ₹1 కూడా తీసుకోకుండా ఫ్రీగా నటిస్తున్నారని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. ఇక సినిమా రిలీజ్ డేట్స్ కూడా ఫిక్స్ అయిపోయాయి. రామాయణ పార్ట్ 1 ఈ ఏడాది దీపావళి కానుకగా నవంబర్ 8న ఇండియాలో గ్రాండ్గా థియేటర్స్లోకి రాబోతుంది. విదేశాల్లో మాత్రం నవంబర్ 6 నుంచే ప్రీమియర్స్ పడబోతున్నాయి. మరి యష్ క్లారిటీ ఇచ్చిన ఈ 4,000 కోట్ల గ్లోబల్ ప్రాజెక్ట్ మీద మీ అంచనాలేంటి? రావణుడిగా యష్ని, రాముడిగా రణబీర్ కపూర్ని చూడడానికి ఎక్సైటెడ్గా ఉన్నారా? కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ అలాగే మన RTV ఎంటర్టైన్మెంట్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. See you in the next video.